నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 4 గేట్లు ఎత్తారు. లైవ్ లో చూద్దాం. నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది. ప్రస్తుతం నాగార్జున సాగర్ 4 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఆ దృశ్యాల్ని చూస్తూ ఉన్నాము. 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాము. నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది. ఎగువన శ్రీశైలం డ్యాం పూర్తిగా నిండటంతో అక్కడి నుంచి నీటిని దిగువకు వదిలారు. దీంతో నాగార్జున సాగర్ డ్యాం కూడా నిండు కుండలా మారింది. దీంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ప్రస్తుతం 5వ గేటును కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న దృశ్యాన్ని కూడా చూస్తూ ఉన్నాము. కాసేపటి క్రితం 2, తర్వాత ఇంకో 2, ఇప్పుడు 1, మొత్తం 5 గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాము. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తేసి నీటిని కిందకు విడుదల చేస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాము. మొత్తం నాగార్జున సాగర్ ప్రాజెక్టు 5 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది. నాగార్జున సాగర్కు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 4,60,000 క్యూసెక్కులు ఉండగా గంటకు కూడా ఈ నీటి మట్టం పెరుగుతోంది. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ఇప్పటికే జలాశయంలో నీటి నిల్వ 260 టీఎంసీలకు చేరుకుంది. 571 అడుగుల వరకు కూడా నీరు చేరుతోంది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు 5 గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఆ దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాము. కాసేపటి క్రితం 2, ఆ తర్వాత మరో 2, ఇప్పుడు 1, మొత్తం 5 గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం 6వ గేటును కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం 6 గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది. దీంతో ప్రాజెక్ట్ 6 గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఆ దృశ్యాల్ని చూస్తూ ఉన్నాము. నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తేసి నీటిని కిందకు విడుదల చేస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాము. నాగార్జున సాగర్కు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తుంది. ఈ నేపథ్యంలో 6 గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న దృశ్యాలు మనం సాక్షి స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఇన్ఫ్లో 4,60,000 క్యూసెక్కులు ఉండగా గంటకు కూడా ఈ నీటి మట్టం పెరుగుతోంది. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ఇప్పటికే జలాశయంలో నీటి నిల్వ 260 టీఎంసీలకు చేరుకుంది. 571 అడుగుల వరకు కూడా ఈ నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు 6 గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు 6 గేట్లను ఎత్తిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. 6 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తుంది. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు 6 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాము. నాగార్జున సాగర్కు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ నీటినంతా కూడా 6 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్న దృశ్యాల్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుత ఇన్ఫ్లో 4,60,000 క్యూసెక్కులు ఉండగా గంటకు కూడా ఆ నీటి మట్టం అనేది పెరుగుతుంది. ఈ నేపథ్యంలో సాగర్ 4 గేట్లను ఎత్తి 6 గేట్లను ఎత్తి కిందికి నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ఇప్పటికే జలాశయంలో నీటి నిల్వ 260 టీఎంసీలకు చేరుకుంది. 571 అడుగుల వరకు కూడా నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో 6 గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. మొదట 2, ఆ తర్వాత 2, మెల్లిమెల్లిగా ఒక్కొక్క గేట్ను ఎత్తుతూ 6 గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. పాలధారలా జాలువారుతున్న కృష్ణమ్మ పరవళ్లను మనం సాక్షి స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. మొత్తం నాగార్జున సాగర్ ప్రాజెక్టు 6 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న దృశ్యాలు మనం సాక్షి స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తేసి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 6 గేట్లను ఎత్తి ఆ నీటినంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. నాగార్జున సాగర్కు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు 6 గేట్లను ఎత్తి ఆ నీటినంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. పాలధారలా జాలువారుతున్న కృష్ణమ్మ పరవళ్ళ తొక్కుతున్న దృశ్యాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఇన్ఫ్లో 4,60,000 క్యూసెక్కులు ఉండగా గంటకు కూడా ఆ నీటి మట్టం పెరుగుతోంది. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ఇప్పటికే జలాశయంలో నీటి నిల్వ 260 టీఎంసీలకు చేరుకుంది. 571 అడుగుల వరకు కూడా నీరు చేరుతుంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ను అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, నేపథ్యంలోనే ప్రాజెక్టు అధికారులు ఎన్ఎస్పీకి సంబంధించినటువంటి అధికారులు 6 గేట్లని 5 అడుగుల మేర పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం చూసుకోవచ్చు మనం ఒకసారి కృష్ణమ్మ కిందికి నాగసాగర్ ప్రాజెక్టు గేట్ల నుంచి కిందికి జాలువారుతున్నాయి. పాలధారలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడానికి మరొక 7 అడుగుల మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలోనే పైనుంచి ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీ స్థాయిలో ఇన్ఫ్లో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రాజెక్టు నుంచి అయితే నీటిని అయితే దిగువకు విడుదల
చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 8 గంటలకే ప్రాజెక్టు గేట్లను తెరుస్తారని చెప్పేసి ముందుగానే ఎన్ఎస్పీ అధికారులు ప్రకటించినప్పుడు కూడా ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు పోస్ట్పోన్ చేశారు. కానీ ఎగువ నుంచి ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కొనసాగుతున్నటువంటి భారీ స్థాయిలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఉదయం 10:30 డ్యాం పైకి అధికారులు చేరుకొని ఆ తర్వాత ప్రత్యేక పూజలు కృష్ణమ్మకి దాదాపు అర్చకుల సమక్షంలో దాదాపు అర్ధగంట పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి దిగువకైతే నీటిని విడుదల చేశారు. ఉదయం 11:05 నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తొలుత 13, 14 నెంబర్ గేట్లను ఎత్తినటువంటి అధికారులు ఆ తర్వాత 11, 12 నెంబర్ గేట్లను ఎత్తారు. ఆ తర్వాత 15, 16 సంబంధించినటువంటి గేట్లను ఎత్తి ప్రస్తుతం అయితే దిగువకైతే నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సాయంత్రం ఏదైతే ఆ ప్రాజెక్టు గేట్లను ఎత్తుతారని చెప్పేసి ప్రకటించినటువంటి నేపథ్యంలోనే 2 జిల్లాలు ఏదైతే నాగర్సార్ పరివాహక ప్రాంతంతో పాటు అటు పులిచింతల ప్రాజెక్టు వరకు కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు నల్గొండ జిల్లాతో పాటు సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. రెవెన్యూ అధికారులతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులను కూడా అప్రమత్తం చేసి ఆ దిగువ ప్రాంతాల్లో ఏదైతే కృష్ణా నది పరివాహక ప్రాంతంలో జాలర్లు కావచ్చు, మత్స్యకారులతో పాటు ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, ఆ నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలను అయితే నది ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్నటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు విజువల్స్లో భారీ స్థాయిలో దాదాపు అంటే 2 లక్షల క్యూసెక్ల నీటిని అయితే గేట్ల ద్వారా క్రష్ గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక 2 రోజులు ఈ స్థాయిలో 2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో దిగువకు మాత్రం వెళ్తే మాత్రం ఖచ్చితంగా పులిచింతల ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు కూడా డెడ్ స్టోరేజ్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి వరకు కూడా పులిచింతల ప్రాజెక్టులో 1 టీఎంసీ నీటి కూడా లేనటువంటి నేపథ్యంలోనే నాగర్సార్ ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పాదన ద్వారా దాదాపు 25,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలోనే అది 2.5 టీఎంసీల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటలకు 6 టీఎంసీలకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం పులిచింతల ప్రాజెక్టు యొక్క పూర్తిస్థాయి నీటి సామర్థ్యం చూసుకున్నట్లయితే 45 టీఎంసీలు కాగా ప్రస్తుతం అందులో 6.5 టీఎంసీల నీరు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ స్థాయిలో 2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో మాత్రం ఖచ్చితంగా ప్రాజెక్టులోకి 2 రోజుల్లో కొనసాగితే మాత్రం ఖచ్చితంగా పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి ఎల్లుండి వరకు కూడా నిండేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి గేట్లను కూడా విడుదల చేసే గేట్లను కూడా తెరిచేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే నాగర్సార్ ప్రాజెక్టు సంబంధించి 6 గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో అయితే దిగువకు విడుదల అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కవిత. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. గేట్లు ఓపెన్ చేశారు.